సో హాయ్ అండి. సో కిర్గిస్థాన్ ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి. సో కిర్గిస్థాన్ ఎంబీబీఎస్ అనేది అఫీషియల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా? సో కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు? కిర్గిస్థాన్లో ఇంటర్న్షిప్ ఉందా లేదా? కిర్గిస్థాన్లో సరికి మనకి లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇస్తారు ఎవరా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు? ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు? ఇలాంటి చాలా డౌట్స్ అడుగుతున్నారండి. సో కంపల్సరీ ఒకసారి ఈ డౌట్స్ అన్ని మీరు క్లారిఫై అవ్వాలంటే ఎవరైతే కిర్గిస్థాన్ అడ్మిషన్స్ తీసుకుంటారో, ఎవరైతే మీకు కిర్గిస్థాన్ ఎంబీబీఎస్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అడగండి. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే అఫీషియల్ లెటర్ అండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ పేపర్ ఆర్ లెటర్ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనకి ఇండియన్ కన్సర్న్ ఎంబసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకోవాలి. వాళ్ళు డబ్ల్యూడిఎంఎస్ అని లేకపోతే ఇంకోటనో ఏదో ఒకటి చెప్తుంటారు. మీరు అఫీషియల్గా మన ఇండియన్ ఎంబసీ నుంచి కన్ఫర్మేషన్ ఎన్ఎంసీ నుంచి అవ్వచ్చు, ఇండియన్ గవర్నమెంట్ ఆర్ కిర్గిస్థాన్ గవర్నమెంట్, అక్కడ మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది, అక్కడి నుంచైనా లేదా ఎన్ఎంసీ నుంచైనా 100% క్లారిటీ తీసుకోండి. తీసుకోకుండా వెళ్తే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవ్వడానికి ఎక్కువ 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కాన్స్పరెన్సీ అనమాట. అక్కడ డ్యూరేషన్ ప్రాపర్గా తెలియదు, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక రకమైన డ్యూరేషను, అసలు ఇంటర్న్షిప్ ఉందో లేదో తెలియదు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో తెలియదు, తర్వాత ఒకసారికి రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఇస్తారో లేదో తెలియదు. అసలు అఫీషియల్గా ఎన్ఎంసీ ఫాలో అవుతున్నట్టు ఒక్క డాక్యుమెంట్ కూడా అఫీషియల్గా లేదు. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ఎంసీ వాళ్ళే చెప్తున్నారు చెక్ చేసుకోమని. అదర్వైజ్ ఆ డిగ్రీ 100% ఒకసారికి ఇన్వాలిడ్ అవుతుంది. ఆఫ్టర్ 5 years అవ్వచ్చు, 6 years అవ్వచ్చు.